నమస్తే అండి. నేను ముఖ్యంగా నాకు జానపద కళలంటే చాలా ఇష్టం. చాలా వీడియోలను చెప్తూ వచ్చాను. ఎందుకంటే చాలామంది కళాకారులు మా కడప జిల్లాలో ఎంతోమంది కళాకారులు ఉన్నారు. కానీ వారికి సరైన గుర్తింపు లేక కాలక్రమేణా మరుగున పడుతూ వస్తున్నారు. అలాంటి మరుగున పడిన కళాకారుడే మన డప్పు మాస్టర్ రామ్ పుల్లయ్య. ఇతని వీడియోలు ఇప్పుడు తీయడం జరిగింది. మీకు 1 by 1 ఒక్కొక్క వీడియో నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు పెడుతూ ఉంటాను. చూడండి, ఎంత అద్భుతంగా కళాకారులు ఉన్నారా అని మీకు అనిపిస్తుంది. ఇంత అద్భుతమైన కళాకారులు మన కడప జిల్లాలో ఉన్నారంటే మన కడప జిల్లాకే గర్వకారణము. ఇక్కడ కడప జిల్లా అంటాలే కక్షలు అని ఎక్కువ చెప్తూ ఉంటారు. కానీ కళలకు కూడా మా కడప జిల్లా పేరు ప్రసిద్ధి చెందింది. ఎంతోమంది కళాకారులు అంటే మా పూర్వం ఉన్న కళాకారులు అంటే చాలామంది డిస్కో పుల్లయ్య గారు అయితేనేమి, మల్లేష్ మాస్టర్ అయితేనేమి, పొద్దుటూరు మహానందయ్య అయితేనేమి, జౌకుల వెంకటరమణ గారు అయితేనేమి, దుగ్గుపల్ల రమణ గారు అయితేనేమి, కడప తిరుమలయ్య గారు అయితేనేమి, ఇలా ఎంతోమంది గురువులు ఈ చెక్క భజన పైకి తేవాలని ఎంతోమంది వారి కళాకారులుగా వారి ప్రయత్నం చేస్తున్నారు. వారి ప్రయత్నం ఫలించి మళ్ళా చెక్క భజన పూర్వం రావాలనే నా కోరిక. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మన రామ్ పుల్లయ్య గారిని కలవడం జరిగింది. ఈయన రామ్ పుల్లయ్య గారు, మీరు మొట్టమొదటగా మీరు ఫస్ట్ ఈ తప్పట అంటే ఈ వాయిద్యం ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఏ సంవత్సరంలో ప్రారంభం జరిగింది? నేను ఫస్ట్ మొదటి సంవత్సరం అంటే 1996లో ఈ ఎర్రబల్ల కొత్తపల్లిలో ఇక్కడ దుగ్గుపల్లి వెంకటరమణ అని ఆయన చెక్కవే నేర్పిస్తాడు. ఆయన ఏదో మా నాయనకు ఆ కొత్తపల్లి ఆయన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ద్వారా పరిచయంలో వచ్చి ఆయన డప్పు కావాలని మా నాయన దగ్గరికి వస్తే మా నాయన నాకు పని ఉంది రాలేదు. మీ నాయన పేరు వెంకటపుల్లయ్య. మీ నాయన పేరు వెంకటపుల్లయ్య, నీ పేరు రామ్ పుల్లయ్య. ఆయన వచ్చి అడిగితే ఇట్లా లేదన్నా కొద్ది రోజులు అంత పని అయిపోయిన తర్వాత వస్తా అంటే, లేదు ఎవరన్నా పంపి అంటే ఆయన మా ఆయన వండుకొని నా కొడుకే వాంచుతాడు సూడు పండి పంపించాడు. అప్పట్లో 96వ సంవత్సరంలో దుగ్గుపల్లి రమణ గారు కొత్తపల్లిలో నేర్పించేటప్పుడు మొట్టమొదటిసారిగా రమణ అయ్యవారి దగ్గర భజనకు. ప్లస్ నాకు తండ్రి గురువు, ఆయన గురువే. ఫస్ట్ నేను ఈ చెక్క భజనల కారణం డప్పు కొట్ట పైకి రాక కారణం అంటే రమణ గారే, శ్రీ దుగ్గుపల్లి రమణ గారే నా గురువు. ఆయన వల్ల ఎంత కొన్ని వేల మందికి డప్పు వాయించుంటా. కొన్ని భజనలకు కమిషన్ అంటే 200 భజన 300 భజన వాయించుంటా కనీసం. అంటే మీరు ఈ డప్పుకాయ మొదలుపెట్టిన నుంచి 200-300 గజ్జ పూజలకు అంటే బృందాలకు వాయిస్తూ కడప జిల్లాలో కాకుండా అనంతపురం జిల్లా, కర్ణాటక ఇక్కడ తిరిగాను, పోయినాను. ఏదో దీనివల్ల అంత పైకి రావడం, అంత పేరు సంపాదించుకొని ఏమంటే దాంట్లో వచ్చిన వాదికి ఏం లేదు, పెద్దగా ఉంటుంది, ఆడికాడికి సరిపోతుంది. ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఏదైనా ఇప్పుడు నేను ఎక్కడ పోలేను, ఒక 6 నెలలు 7 నెలలు కావస్తుంది. ఈ భజనలు లేక ఈ కళలు అంతరించిపోయి చాలా అడుగు పడిపోయినాయి, కోలాటం ఎక్కువైపోయినాయి. ఈ భజనలు చెప్పే గురువులే లేదు, కనపడలేదు ఎవరి కంటికి. కాబట్టి అని చెప్పేసి నేను కూడా ఏం పని చేయలేను. కాబట్టి ఎట్లా ఏం చేస్తామని ఆలోచిస్తాం. నేను కూడా కొంత ఆలోచన చేసుకుంటూ కూర్చోండి ఇంటి దగ్గర, ఏం తినే కూడా కష్టమవుతుంది. కాబట్టి అతను చెప్పే మనోవేదన ఏంటంటే, ఒకప్పుడు చెక్క భజనలు జరుగుతూ ఉంటే నన్ను పిలుస్తూ నాకు ఇంత అమౌంట్ అని ఇస్తానేది, ఆ అమౌంట్తోనే నా కుటుంబాన్ని పోషించుకుంటూ నేను జీవితం సాగిస్తున్నాను. ఈ నడవన ఈ చెక్క భజనలకు ఎక్కడా లేవు కాబట్టి నా జీవితం కూడా అంటే మా కుటుంబానికి పోషణకు ఇబ్బందికరంగా ఉంది అనే ఉద్దేశం అతని మాటల్లో మనకు కనపడుతుంది. కాబట్టి దయగల మహారాజులు ఎంతోమంది ఉంటారు. ఎక్కడెక్కడో మనము ఎంతో అనవసరమైన ఖర్చులు ఎంతో పెడుతూ ఉంటాము. నేను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను కోరుకునేది ఏమిటంటే, ఇలాంటి కళాకారులకు అంటే మరీ దిగువ స్థాయిలో ఉండి కుటుంబ పోషణ బరువు అవుతుంది. కాబట్టి ఇలాంటి వారికి మనం ఆర్థిక సాయం కనుక ఏదో రూపంలో అందిస్తే కనుక వారి కుటుంబం బాగుంటుంది, అతను బాగుంటాడు, వాళ్ళ పిల్లవాడు కూడా ఎన్నేళ్ళ వయసు 24 సంవత్సరములు. అతనికి కూడా అంగవైకల్యమేనా, అంగవైకల్యంతోనే పుట్టడం జరిగింది. ఇతను అంగవైకల్యమే పాపం. కానీ కళామతల్ని ముద్దుబిడ్డగా ఈ అంగవైకల్యం అనేది కళలకు అడ్డం రాదు అనే మనోధైర్యంతోనే అతను డప్పు మాస్టర్గా మారి ఎన్నో వందల గజ్జల పూజలకు ఆయన వాయించడం జరిగింది. అలాంటి కళాకారుడు ఈరోజు మరీ దీనస్థితిలో అంటే కుటుంబ పోషణ గుడక తేలేని పరిస్థితి అతన్ని. ఎందుకంటే పనికి పోలేడు పాపం.
ఎందుకంటే అంగవైకల్యంతోనే అతను జన్మించడం జరిగింది. ఇలాంటి కళాకారునికి గనక మనకున్నంతలో ఏదో ఒక రూపంలో అతనికి ఆర్థిక సాయం కనుక అందిస్తే కనుక మనము పుట్టిన జన్మకు ఒక మంచి పని చేసినామరా అనే మంచి మన మనస్సాక్షి కూడా మనల్ని చాలా ఒప్పుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చేయాలంటే చేయలేరు. ఎంతోమంది నా యూట్యూబ్ చూస్తూ ఉంటారు, ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉంటారు, ఫేస్బుక్ చూస్తూ ఉంటారు. ఎంతోమంది మనిషికి ఒక్కొక్కరు ఇంత సహాయం చేస్తే అతనికి మనం జీవనోపాధి కల్పించినట్టు, అతనికి భవిష్యత్తు ఇంకా ఒక వెలుగును ప్రసాదించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరం నేను కూడా అంతో ఇంత సహాయం చేసేదానికి ముందు ఉంటా. కాబట్టి ఆ కళాకారునికి మీరు ఏమైనా సహాయం చేసుకుంటే చేయండి, కామెంట్ రూపంలో పెట్టండి. ఆ కుటుంబాన్ని ఆదుకునేదానికి మనకు ఆ దేవుడు వచ్చిన ఆ భైరవేశ్వరుడు స్వామి ఇచ్చిన వరంగా భావించి ప్రతి ఒక్కరము ఆ కుటుంబానికి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి కళాకారులు చీకట్లో ఉండకూడదు, వెలుగులోకి రావాలి. మరలా ఇతను ముందు ఉత్సాహంతోనే చెక్క భజనలు జరిగితే కనుక అతని కుటుంబ పోషణ బాగుంటుంది. అతను కూడా సంతోషంగా ప్రతి ఒక్క గురువు దగ్గరికి వెళ్ళి తన డప్పు వాయిద్యంతో ఆ చెక్క భజనలకు ఉపయోగపడుతూ సంతోషంగా ఉండడానికి ఒక ఆస్కారంగా ఉంటుంది. మనం అతనికి ప్రతి ఒక్కరము మరలా చెప్తున్నాను, ఎంతోమంది మనం అనవసరంగా ఖర్చులు పెడుతూ ఉంటారు. పుట్టినరోజుల ఖర్చులు కానీ మన ఏదైనా కానీ మనం సమాజంలో ఎంతో కొంత అనవసరంగా పెట్టే వాళ్ళమే. ఒక్కసారి అతనికి కుటుంబానికి గనక మనం ఆర్థిక సాయం అందిస్తే గనక ఇంతకంటే మనం ఈ జన్మ ఎత్తినందుకు ఒక మంచి పని చేసినామనే తృప్తి ఉంటుందని మిమ్మల్ని ప్రతి ఒక్కరిని నా ఛానల్స్ ద్వారా అతనికి ఆర్థిక సాయం అందించేట్టుగా చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.